అరే మీరు ఇప్పుడే లొల్లి పెడితే మీరు గొంతులు పోతాయి. నేను చెప్పినప్పుడు ఎందుకురా ఇప్పుడు రోడ్డు ఆగురు కదా రాగురు. మీ సార్లు ఊకోమన్నా ఊకోవద్దు, నేను చెప్పింది వినాలి. ఇప్పుడు ఆయన రాని వేదిక మీదకి వచ్చినాక అల్లరి చేద్దాం, మజా ఉంటుంది. అప్పుడు నిన్ను చూస్తే ఏం లాభం రా. పైన పెట్టేద్దాం. హలో మీ గురువుని వీళ్ళు గురువుగారు పైన పెడదాం, పైన పెడదాం, ఏం కాదు. నీకెందుకు అది పెట్టుకుంటుందా, బాగుంటుందా? ఎన్నే పెడదాం, ఏం కాదు. వాళ్ళు చూడాలి, వీళ్ళు చూడాలన్నా. వీళ్ళు చూడాలంటే మరి ఫేస్ ఇచ్చేయాలి, అంతే కదా. పైన చేద్దాం, ఏం కాదు, నేను చెప్తా. ఓకే చూద్దాం, అట్లా ఇబ్బంది అయినప్పుడు కిందికి పోయి ఏమున్నది, 2 నిమిషాలు కదా. హలో, దయచేసి జిల్లా విద్యాశాఖ అధికారి డిఓ రాజు గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. గౌరవ ఎంయూ ఎల్ఐ గారిని కూడా వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం.
మిట్టపల్లి సురేంద్ర అన్న ఎక్కడున్న వేదిక దగ్గర కావాల్సిందిగా ఆహ్వానం. ప్రముఖ నేపథ్య గాయకుడు, తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన వ్యక్తి, బాసరలో ఉన్న సరస్వతి బీబీపేటకు రావాలని తన గేమ్ ద్వారా ఆహ్వానించిన వ్యక్తి మిట్టపల్లి సురేందర్. దయచేసి ఎక్కడున్న వేదికపైకి రావాలి. ఆర్డీఓ సీను నాయక్ గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మరొకసారి మీ అందరి మధ్యలో అభినవపోతున్న అందశ్రీ గారు జయ జయ తెలంగాణ రాసిన మహర్షి ఎక్కడున్న వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం. ఆయన ప్రజలలో ఉంటేనే నాకు ఆనందమని, అందుకే మన సమూహంలో మన మధ్యలో కూర్చొని ఈ తను రాసిన పాట ఎంత చైతన్యవంతంగా ఈ సమాజాన్ని ప్రేరేపితం చేస్తుందో అది చూడడానికే, తన కళ్ళతో చూడడానికి ఇక్కడికి విచ్చేసిన మహర్షి. ఏమీ లేదు, మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనం అందరం వచ్చినాం కదా, ఆ పెద్ద ఆయనకి మహర్షి ఒక్కసారి నిలబడు, అక్కడ నిలబడు, వేదిక మీదకి రాకు, ఒక్కసారి నిలబడు ప్లీజ్. ఒకసారి అటు కూడా చూడు. ఈ జాతి నీకు మోకరిల్లుతుంది, ఈ జాతి నిన్ను గుండెల్లో దాచిపెట్టుకుంటుంది. అట్లాంటి గొప్ప వ్యక్తివి కాబట్టి ఆహ్వానం పలికినం, సంతోషం. ముఖ్యంగా మరొకసారి నిజంగా ఇది పూర్వ విద్యార్థులందరూ కలిసి తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం. మార్గం అనే ఫౌండేషన్ని ఏర్పాటు చేసుకోవచ్చు గాక, కానీ
ఒక 8-9 బ్యాచ్లు ఒక్కొక్కరు ఒక్కొక్క లక్ష వేసి దాదాపు 100 లక్షల పైగా, అంటే 1 కోటి రూపాయల 1 లక్ష రూపాయలు ఈరోజు చెక్ మనం కేటీఆర్ గారికి అందజేయబోతున్నాం ఓల్డ్ స్టూడెంట్స్ పక్షాన. ఇది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికే ఒక దిక్సూచిగా పనిచేస్తుంది. ఎందుకంటే 1 లక్ష రూపాయలు ఇవ్వడం అంటే అది మజాక్ కాదు. ఏ పాఠశాల అయితే చదువుకున్నామో ఆ తల్లిని బ్రతికించుకోవడం కోసం మరి సుభాష్ రెడ్డి గారు 6 కోట్ల రూపాయల పైన ఈ పాఠశాలకి ఖర్చు పెట్టి తన తల్లిదండ్రి పేరును సుస్థిరంగా చిరస్థాయిగా మరి ఆ స్వర్గంలో ఉన్న మీ ఆశీస్సులు కావాలి అమ్మ నాన్న అని ఒక గొప్ప సంకల్పంతో ఈ పాఠశాల నిర్మాణం చేసినాడు. కానీ మరి పాఠశాల బాగోగులు భవిష్యత్తులో ఇంకా సహజ సుందరంగా సౌభాగ్యంగా ఉండాలి, ఈ సరస్వతి తల్లి ఇక్కడ నడయాడాలి అంటే మరి మేము మా వంతు పాత్ర పోషిస్తామని దాదాపు 100 మందికి పైగా 9 బ్యాచ్ల వాళ్ళు ముందుకొచ్చి మరి 1 లక్ష రూపాయలు ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఇక్కడ చదువుకున్న ప్రతి విద్యార్థి, ఇంకా ఇక్కడ లేని వాళ్ళు కూడా మరి ఆలోచించాలి. నిజమే, మరి నేను ఈ భూమి మీదకి వచ్చిన, ఇక్కడ చదువుకున్నా, నేను ఒక ఉన్నత స్థాయికి ఎదిగిన, నేనేమి ఇవ్వగలను అని ఆలోచించిన రోజే ఈ మార్గం ఫౌండేషన్ వాళ్ళు ప్రేరేపించిన దానికి ప్రతిఫలం ఉంటుందనే విషయం తెలియజేస్తూ మరి 100 లక్షలు ఇప్పటికే వచ్చినాయి, ఇంకా 100 లక్షలు వచ్చిన ఆశ్చర్యం లేదు. మనం ఎక్కడో హైదరాబాద్, బాంబే, కలకత్తా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, జర్మనీలలో స్థిరపడి ఉన్న మరొకసారి ఈ బీబీపేట వైపు మీ అందరి దృష్టి ఉండాలని ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ కోరుతున్నాం. తప్పకుండా ఈ బీబీపేట్ నిజంగా విద్యా వ్యవస్థలోనే ఒక దిక్సూచిగా ఉండబోతుంది. ఎవరో ఒకరు అడిగేయాలి. ఆనాడు గాంధీజీ ఒక అడిగేసింది కాబట్టి భారతదేశానికి స్వాతంత్రం. కేసీఆర్ గారు కూడా ఒక అడుగు వేసినారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం. ఈనాడు మీ జనగం బీబీపేటకు సంబంధించిన సుభాష్ రెడ్డి గారు ఒక అడిగేసినారు కాబట్టి ఈనాడు ఈ 6-7 కోట్లతో ఇంత సుందర భవన నిర్మాణం ఏర్పడింది. మీరు వేసే 1 లక్ష రూపాయలు తప్పకుండా యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని జాగృతం చేస్తుందనే ఆశ మాకున్నది. అందుకోసమే ఇక్కడ చదువుకున్న ప్రతి విద్యార్థి, కొద్దిగా ఆర్థికంగా ఉన్నత స్థితికి ఎదిగిన విద్యార్థి, నేను 1 లక్ష రూపాయలు ఈ చదువుల తల్లి ఆ పాదాల దగ్గర ఉంచి నా జన్మను చరితార్థం చేసుకోవడానికి ఇంకా అవకాశం ఉంది. కాబట్టి ఈడ అడ్డముండకురు భయ్, ఈడ అడ్డముండకురు, మైక్ అడ్డం ఉంటే డిస్టర్బ్ వస్తుంది. అట్లా మీరు ఈ రాష్ట్రానికే ఒక దిక్సూచిగా మారబోతున్నారు, మారే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా నేను సైతం అంటూ మీరు ముందుకు రావాల్సిందిగా ఈ వేదిక సాక్షిగా మిమ్మల్ని ఆహ్వానం పలుకుతూ, ఈ వేదిక ముందు కూర్చున్న పూర్వ విద్యార్థులందరూ సగర్వంగా మీకు మీరు ఈ పార్క్లో ఈ ఆట స్థలంలో మనం ఆడుకొని ఎదిగినామని మరొకసారి గట్టిగా చెప్పడంతో మీరు ఇప్పుడు చదువుకునే పిల్లలు కూడా మనం అభినందించుకుందాం. అట్లాంటి ఒక పుణ్య స్థలం ఇది, ధర్మస్థలం ఇది సరస్వతి కొలువై ఉన్న నేల ఇది. అందుకోసమే అట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఈనాటి కార్యక్రమానికి రావడం జరిగింది. సుభాష్ రెడ్డి గారి ఈ సేవలను గుర్తించి మరి ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గ్రహీత శ్రీ శాంతి కృష్ణ సేవా సమితి వారు సుభాష్ రెడ్డి గారికి ఇప్పుడే మహాత్మా గాంధీ గ్లోబల్ పీస్ పురస్కారాన్ని అందించడానికి ఇదే ప్రాంగణంలో ఉన్నారు. ఆ మహాత్మా గాంధీ గ్లోబల్ పీస్ పురస్కారం అందుకుంటున్నందుకు సుభాష్ రెడ్డి గారికి వారి దంపతులకి ఒకసారి గట్టిగా చప్పట్లతో ఆశీస్సులు అందజేద్దాం.
తిమ్మయ్య గారి మహేందర్ రెడ్డి గారిని సుభాష్ రెడ్డి గారి అన్న దయచేసి వేదిక మీదకి వచ్చి కూర్చోవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాను. మ్యూజిక్ ఎస్కాప్ చైర్మన్ శ్రీ గొంగిడి మహేందర్ రెడ్డి గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. గొంగిడి మహేందర్ రెడ్డి గారు ఎస్కాప్ చైర్మన్, ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్. మహేంద్ర అన్న ప్లీజ్. లేదు నీకు అక్కడ కన్వీనియంట్ ఉంది కానీ మాకు ఉంటుంది కన్వీనియంట్. యువనేత శశాంక్ గారిని కూడా సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తారు. డిసిఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి గారు, వారికి స్వాగతం సుస్వాగతం. రాష్ట్ర ప్రభుత్వ వైపు శ్రీమతి గారిని గొంగిడి సునీత గారిని సవినయంగా వేదికపై ఆహ్వానిస్తున్నారు. సౌండ్ క్లారిటీ వస్తలేదు, అడ్డం ఉండకండి దాన్ని. ఇట్రా అమ్మా, ఇట్రండి. రాష్ట్ర ప్రభుత్వం శ్రీమతి గొంగిడి సునీత గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తాం. అమ్మ ఇట్రండి, ఆ పిల్లలు జిల్లా పరిషత్ చైర్పర్సన్ దఫేదార్ శోభారాజు గారు, వైస్ చైర్పర్సన్ పంపిరి ప్రేమ్ కుమార్ గారు, అదే రకంగా గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు శ్రీ బిబి పాటిల్ గారు, రాజాల సురేంద్ర గారు, ఎల్లారెడ్డి శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు, రోడ్లు భవనాల శాఖ మంత్రులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు,
విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు ఈనాటి కార్యక్రమం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు గారు ఒకసారి గట్టిగా చేపట్లతో మీరేం అరవాలనుకున్నారు గట్టిగా చప్పట్లతో మీకు ఇష్టం వచ్చినంత ఈలలతో రామన్నకి చాలా ఇష్టం పిల్లలంటే గట్టిగా చప్పట్లతో మనం అందరం లేచి నిలబడి వారికి స్వాగతం సుస్వాగతం పలకాల్సిందిగా వేదిక ముందు ఉన్న వాళ్ళు లేచి నిలబడి ఒకసారి గట్టిగా చప్పట్లతో కల్వకుంట్ల తారక రామారావు గారికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మీరు విజిల్ చేయొచ్చు, అల్లరి చేయొచ్చు, ఈలలు చేయొచ్చు, చప్పట్లు కొట్టచ్చు. ఎందుకంటే పిల్లలంటే వల్ల మాలిన ప్రేమ ఈ స్కూల్ ప్రాంగణంలోకి అడుగు పెడుతుంటే గంట సమయమైనా నేను వెళ్ళిపోతానని ఒక్క మాట కూడా అనకుండా ఈ సమయాన్ని మనకు కేటాయించిన శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతూ వారికి పుష్పగుచ్చాలను అందించాల్సిందిగా మార్గం సభ్యులకి విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ కల్వకుంట్ల తారక రామారావు గారికి సుభాష్ రెడ్డి
शरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणानीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि ధన్యవాదాలు గౌరవనీయులు మరి మార్గం ఫౌండేషన్ అధ్యక్షులు ఈనాడు ఈ తల్లి ఒడిలో ఆడుకొని పాడుకొని చదువుకొని నేను ఉన్నత స్థితికి ఎదిగినాననే ఒకే ఒక ఉద్దేశంతో ఆ తల్లిదండ్రి రుణాన్ని తీర్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్న సుభాష్ రెడ్డి గారు ఒక 2 మాటలు స్వాగతంతో మాట్లాడాల్సింది కోరుతున్నాను. సభకు నమస్కారం. మన ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు గారికి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారికి, మన రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారికి, అందరు సభ మీద కూర్చున్న పెద్దలందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. బీపేట ప్రజలందరికీ నా అభినందనలు, నా నమస్కారాలు. సైలెన్స్గా ఉండాలి ప్లీజ్. ఇంత పెద్ద ప్రోగ్రాం మనం ఇంత గొప్పగా జరుపుకుంటాం, ఒక పండుగలాగా జరుపుకుంటామని మనము ఇంతకుముందు ఊహించలేదు. ఇప్పుడు ఇంతమంది రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన పెద్దలతోని మనం జరుపుకుంటున్నాం. ఇది మన బీపేట గర్వకారణం. మన అందరం కూడా వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. వీళ్ళందరూ మన కోసం ఇంత దూరం వచ్చినందుకు. నేను రెండే విషయాలు చెప్పి నేను ముగించుకుంటా. 6 years బ్యాక్ అనుకుంటా మా గోవర్ధన్ అన్న గ్రామజ్యోతి కార్యక్రమం పెట్టిండు. సైలెన్స్ ఉండాలి. పెడితే నేను ఎర్లీ అవర్స్ లేచి రెడీ అవుతుంటే నా కొడుకు కూడా క్రికెట్ పోతుండే అన్నట్టు. అయితే పేపర్లో శ్రీమంతుడు ఏదో సినిమా అప్పుడే విడుదలైంది, దాని గురించి రాస్తుంటే శ్రీమంతుడు సినిమా చూసి చాలామంది ఇన్స్పైర్ అయినానా. కొందరు ఊర్లకు పోయి వాళ్ళ సొంత గ్రామాలను డెవలప్ చేసుకుంటున్నారు. అట్లా కొంచెం అంటే సినిమా చూసి చేంజ్ అవుతుండ్రు అన్నట్టు నాతో అన్నాడు. అంటే గోవర్ధన్ అన్న గ్రామజ్యోతి కార్యక్రమం మా ఊరు దత్తత తీసుకుండు, పక్క గ్రామం జనగామ. నేను కూడా గ్రామజ్యోతి కార్యక్రమానికి పోతున్నా అని నేను చెప్పిన. వాడు 2 అడుగులు బయటకేసి నువ్వు పోతే కానీ నా సైకిల్ తీసుకుపోకు అన్నాడు. అయితే దాని గురించి నేను ఇప్పటివరకు ఎవరితో చెప్పలేదు. బాగా ఆలోచించిన. వాడు నా మీద సెటైర్ వేసిండా లేకపోతే వాడిని సైకిల్ తీసుకుపోవద్దు అన్నాడా? నాకు సెటైర్ చేసినట్టు అనిపించింది. అంటే మహేష్ బాబు రియల్ హీరో సినిమాలో వేసిండు, కానీ నువ్వు చేయలేవు అనుకున్నా. కానీ నేను రియల్ హీరోని కాదు, రియల్ హీరోగా నేను నిరూపించుకోవాలనుకున్నా. అప్పుడే స్టార్ట్ చేసింది. అప్పుడు గోవర్ధన్ అన్న సహకారంతో మా ఊర్లో అంటే ముఖ్యమైన పనులు చేసుకుంటూ వచ్చినాం. ఇక్కడ గ్రామాలందరికీ తెలుసు మనం ఏం చేసినామో మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే అట్లా ఇక్కడ దాకా స్కూల్ దాకా వచ్చింది. మా స్కూల్ అంతా పడిపోయి రేకులు ఊసిపోయి ఉండే. అయితే చాలాసార్లు అనిపిస్తుండే, అరే చూసినప్పుడు అలా బాధ కలుగుతుండే. ఎట్లయినా దీన్ని నిర్మించాలి, ఎట్లయినా దీన్ని మంచిగా కట్టాలని అందరం కలిసి అనుకున్నాం. అయితే 50 లక్షలతో అనుకున్నాం, 20 లక్షలతో అనుకున్నాం, 70 లక్షలతో అనుకున్నాం. లేదు 1 కోటి రూపాయలతో కట్టాలి, మంచిగా కడదామనుకున్నా. కానీ ప్లానింగ్ ఇవన్నీ అవుతుంటే గోవర్ధన్నకు మాట ఇచ్చిన, 1.5 కోటిన్నరలా కడతా అన్నా. 1.5 కోటి కంటే ఎక్కువ కాదా అని అన్నాడు. కాదన్నా, ఖచ్చితంగా కాదని చెప్పిన. ఇక ప్లానింగ్ అయిపోయినాక 2 కోట్లు అయింది, 3 కోట్లు అయింది, 4 కోట్లు అయింది. ఇలా 6 కోట్లు దాటిపోయింది స్కూల్. ఏ స్కూలు దీనికంటే మంచిగా ఉంటే దానికంటే మంచిగా చేయాలి, ఏ క్లాస్ రూమ్ దీనికంటే మంచిగా ఉంటే దానికంటే మంచిగా చేయాలి. ఈ స్టేట్లో ఇది నెంబర్ 1 ఉండాలి కోరికతో కట్టినా. ఇక్కడ వచ్చిన పెద్దలందరూ చెప్పాలి నెంబర్ 1 ఉంటుందో లేదో. అయితే ఇంకొక విషయం చెప్తా. నాకు ఇంకో షాక్ ఇచ్చిండు నా కొడుకు.
మొన్ననే ఆగస్ట్ 11 రోజు నా బర్త్డే. నాకు గిఫ్ట్లన్నీ కొంటుండ్రు నా భార్య నా కొడుకు అందరు కలిసి. రోలెక్స్ వాచ్ కొంటా అని ప్రయత్నం చేస్తున్నాను. ఎంత ఉంటుంది అని అడిగిన. ఎంత ఉంటుంది, 16-20 లక్షలు ఉంటుంది అన్నారు వాళ్ళు. ఈ 16-20 లక్షల వాచ్ అయితే నేను పెట్టుకోను, ఒక 20 ఫ్యామిలీలు బాగుపడతాయి, నేను చేతికి పెట్టుకుంటే ఏమొస్తుంది నాకు వాచ్, వద్దు అని నేను. అయితే వాడు ఫైన్ మార్నింగ్ వచ్చి రోలెక్స్ కంపెనీ గురించి నీకు తెలుసా అన్నాడు. అంటే తెలియదు నాకు. అంటే రోలెక్స్ కంపెనీ అనేది ఏదైతే మేకింగ్ కోసం వాళ్ళ ఎంప్లాయీస్ కోసం ఏదైతే ఛార్జ్ అవుతుందో, అంటే ఒక 20 లక్షల వాచ్ ఉంటే 2 లక్షలు మాత్రమే కంపెనీ తీసుకుంటుంది, మిగతా 18 లక్షలు చారిటీ చేస్తుంది అన్నాడు. వాడు పొద్దునన్నా నేను పొద్దుంతా ఆలోచించిన, బాగా ఆలోచించినాక బాగా దాన్ని ఇన్స్పైర్ అయిపోయిన దాని మీద. నేనేమనుకుంటున్నా అంటే ఇంకో ఎప్పుడైనా వచ్చే కట్టబోయే ఏదన్నా ప్రాజెక్టులో మొత్తం చారిటీ కోసమే కట్టాలని నిర్ణయించుకున్నా. అదే విషయం చెప్పింది నేను, ఇట్లా కడతారా అని. అంటే వాడు ఏమన్నాడంటే ఎంత వస్తుండొచ్చు లాభం అన్నాడు. అంటే ఏదైనా 3-4 ఎకరాల అపార్ట్మెంట్స్ కడతానో విల్లాస్ కడతానో 25 నుంచి 30 కోట్లు వస్తుంది, 30 కోట్లు కూడా చారిటీకే పెడతా అని చెప్పిన. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కువ టైం లేదు, మన పెద్దలందరూ మాట్లాడతారు, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడానికి మనం పిలిచినాం, మనం మాట్లాడడానికి కూడా. అందరికీ నా శిరస్సు వంచి చేతులు ఎత్తి నమస్కరిస్తాం. ఒకసారి గట్టిగా చప్పట్లతో సుభాష్ అన్న తల్లిదండ్రులు ఎక్కడున్నా పరమాత్మలో విలీనమై ఆయనకి ఇంకా బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉండాలని, ఒక గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం బీబీపేటలో మనం చూస్తున్నాం. అది గంప గోవర్ధన్ అన్న ఆదేశంతో ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. ఈ యజ్ఞం కొనసాగాలని మరొకసారి గట్టిగా చప్పట్లతో పూర్వ విద్యార్థులందరూ నేటి కార్యక్రమాన్ని ఉద్దేశించి నిజంగా అంటే రామన్న ముందట చెప్పే ధైర్యం తక్కువ ఉన్నా, ఎందుకంటే బాన్స్వాడ్లో కూడా అన్న ముందు నేను మాట్లాడినా, ఖచ్చితంగా ఈ భారత జాతికి నాయకత్వం వహించగలిగే లక్షణాలన్నీ కేటీఆర్ గారి దగ్గర ఉన్నాయి, 100% ఉన్నాయి. మనం చూస్తాం భవిష్యత్తులో భారత ప్రధానిగా ఆయన చూడబోతాం. మరి అట్లాంటి వ్యక్తి ఈనాడు ముఖ్యమంత్రి కుమారుడుగా ఐటీ శాఖ మంత్రులుగా ఇక్కడికి వచ్చినారు. మరి నేటి కార్యక్రమంలో మరి ప్రతి గుండెలో చోటును సంపాదించుకుని కామారెడ్డి నియోజకవర్గానే కాదు, కామారెడ్డి జిల్లాలో కూడా సుస్థిరమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకొని నేనున్నాననే భరోసా ఇచ్చే మా అన్న గౌరవ శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ శ్రీ గంప గోవర్ధన్ గారు మాట్లాడేదానికంటే ముందు ఈ పాట పెడుతున్నా, అందుకోసం అనుమతి కోసం స్టార్ట్. పాఠశాలగా నరాతను మార్చుకున్న
పాఠశాలగా తిమ్మయ్య గారి సుభాషన్న అందించిన బహుమతి 56 అక్షరాల భాషకు ఇది ఆకృతి బీబీపేట బాలల బంగారు కవితకు పునాది ప్రతిభావంతుల ముందుకు నడిపించే సారథి ఎంతో ఎత్తులకు తను ఎదిగిన గాని జనసేవని తన ఊరిని మరవని మనిషి పిలిచాడని మా సరళి వదిలిపెట్టి చదువులమ్మ నీడిలా కొలువు తీరే బీబీపేట కొత్త పాఠశాలగా గట్టిగా చప్పట్లతో సుశీలమ్మ వారు పరమాత్మలో ఉండాలని కోరుతూ ఈ పాటని ఆ తల్లిదండ్రులకి అంకితం చేయడం, కొడుకు ముందు ప్రదర్శించడం. కేటీఆర్ గారు అయితే ఎంత సంతోషపడుతున్నారు పిల్లలు డ్యాన్స్ చేస్తూ ఉంటే. ఒకసారి గట్టిగా చప్పట్లతో. ప్రతి వ్యక్తి హృదయంలో నేనున్నాననే భరోసాని ఇస్తూ ఇంటికి వెళ్ళిన ప్రతి వ్యక్తికి భుజం మీద చేయి తట్టి మీకు ఏ సమస్య ఉంది ఆ సమస్యని పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ మరి మనందరినీ చేయి కలుపుతూ కామారెడ్డి నియోజకవర్గాన్ని జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా 4-5 స్థానంలో ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న వ్యక్తి శ్రీ గంప గోవర్ధన్ గారు. బాబు ఇది సార్ అదే రకంగా బీబీపాడు హలో ఈరోజు బీబీపేట గ్రామంలో మా మిత్రులు సహృదయమైన ఉన్నటువంటి గొప్ప మనిషి, చిన్నతనంలోనే కష్టాలు చూసి సొంత కృషిపై ఈ స్థాయికి వచ్చి నేను చదువుకున్న బడిలో పరిస్థితులన్నింటినీ చూసి ఎప్పుడో ఈ బీబీపేట గ్రామ స్కూల్ 1929 ఉర్దూ మీడియంగా ప్రారంభించి 58-59లో అప్పర్ ప్రైమరీ స్కూల్గా మారి 60లో హెచ్ఎస్సిగా మారి తర్వాత 68లో ఎస్ఎస్సిగా మారి ఆ పురాతనమైనటువంటి స్కూల్ను చూసిన తర్వాత రేకులతో కూడుకున్నటువంటి స్కూల్ను ఈ పరిస్థితిలో ఉండొద్దు, నేను చదువుకున్న స్కూల్లోనే ఈ విద్య నేర్చి నేను ఈ స్థాయికి వచ్చిన కాబట్టి ఒక మంచి స్కూల్ని నిర్మించాలనే ఆలోచన చేసి ఇలా వాళ్ళ తల్లిదండ్రుల పేరు తిమ్మయ్య గారి, సుశీల నారాయణ రెడ్డి గారి పేర్ల మీద సుమారు 6 కోట్లు ఖర్చు పెట్టి ఈ పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు, యువ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ మున్సిపల్ ఇండస్ట్రీస్ మినిస్టర్ గౌరవనీయులు కల్వకుంట్ల తారక రామారావు గారికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రులు పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు జిల్లా మంత్రివర్యులు ఆర్ఎండ్బి
హౌసింగ్ శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి, గౌరవ సహచర విప్ గొంగిడి సునీత గారికి, జైరాబాద్ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు పెద్దలు బీబీ పాటిల్ గారికి, జిల్లా సహచర శాసనసభ్యులు జూకల్ గౌరవనీయులు పెద్దలు హనుమంత్ షిండే గారికి, గౌరవ సహచర శాసనసభ్యులు జిల్లాకు చెందిన మిత్రులు ఎల్లారెడ్డి శాసనసభ్యులు నల్లమడుగు సురేందర్ గారికి, శాసన మండలి సభ్యులు గౌరవనీయులు పెద్దలు రఘుత్తమ్ రెడ్డి గారికి, జనార్దన్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదికపైన ఉన్నటువంటి స్థానిక జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మిత్రులు పరికి ప్రేమ్ కుమార్ గారికి, ఎంపీపీ అధ్యక్షురాలు బాలమణి గారికి, అదేవిధంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ పున్నరాజేశ్వర్ గారికి, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ పెద్దలు శ్రీధర్ గారికి, అదేవిధంగా స్థానిక ఎంపీటీసీ సభ్యులు బీబీపేట 1 సోదరిమణి శ్రీమతి పల్లవి భూమేష్ గారికి, బీబీపేట ఎంపీటీసీ 2 నీరజ నరసింహులు గారికి, స్థానిక సర్పంచ్ సోదరిమణి తేలు లక్ష్మీ సత్యనారాయణ గారికి, స్కూల్ చైర్మన్ సోదరిమణి హేమలత పరశురాం గారికి, ఈ వేదిక పైన ఉన్నటువంటి చాలామంది పెద్దలు, అదేవిధంగా రాష్ట్ర టస్కా వైస్ చైర్మన్ నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ అన్న పెద్దలు గొంగిడి మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసినటువంటి ఇంత చక్కటి స్కూల్ కట్టినటువంటి మా మిత్రులు తిమ్మయ్య గారి, రజనీ సుభాష్ రెడ్డి గారికి, వేదికపైన ఉన్నటువంటి పెద్దలందరికీ, స్థానిక సంస్థల మిత్రులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సుభాష్ రెడ్డి బంధుమిత్రులకు, పాత ఈ స్కూల్లో చదివినటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ, విద్యార్థులకు, ప్రెస్ మీడియా మిత్రులకు, బీబీపేట వాసులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇందాక సుభాష్ రెడ్డి గారు చెప్పినట్టు మేము ఏ క్షణం కలిసినామో మిత్రులంగా మారి ఈరోజు నా నియోజకవర్గంలో తన సొంత గ్రామం మొదటగా వారు ఇందాక చెప్పినట్టు ఆ రోజు దత్తత గ్రామంగా తీసుకొని కేసీఆర్ గారు మన పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి మండలకు ఒక గ్రామాన్ని దత్తత తీసుకోండి అన్నప్పుడు ఈ బీబీపేట గ్రామంలో జనగామ గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ రోజు మా మిత్రులు మేము చర్చించుకున్న సమయంలో ఇట్లా సార్ ప్రోగ్రాం ఇచ్చిండు ఏదైనా చేయాలి అన్నప్పుడు వారు వెంటనే ఫస్ట్ గ్రామ పంచాయతీ నిర్మాణం చేద్దామని తలచి వైట్ హౌస్ లాగా సార్ చాలా పెద్ద గ్రామ పంచాయతీ నిర్మాణం చేయడం జరిగింది. ఆ రోజు జిల్లా శాసనసభ్యులు అదేవిధంగా మంత్రివర్యులు వచ్చి ఆ రోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అదేవిధంగా ఒక గ్రంథాలయం కూడా గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది సార్. అదే కాకుండా కేసీఆర్ గారు ఏదైతే డబుల్ బెడ్రూమ్ కట్టాలి అని మన కాన్స్టిట్యున్సీకి ఒక 1700 డబుల్ బెడ్రూమ్ మంజూరు చేసినప్పుడు తన గ్రామంలో నేనే కడతా అన్న ఒక 50 ఇండ్లు ఇవ్వండి అంటే బ్రహ్మాండంగా ఒక విల్లాస్ మాదిరిగా 50 ఇండ్లు పూర్తి చేసే సమయంలో సార్ నీ సొంత గ్రామమే కాదు బయట కూడా చేస్తే బాగుంటుందని నా రిక్వెస్ట్ మేరకు హైవే మీద జంగంపల్లి గ్రామంలో సేమ్ ఒక విల్లాల మాదిరిగా బ్రహ్మాండంగా 1 కోటి నుంచి 1,70,00,000 ఎక్స్ట్రా ఖర్చు పెట్టి బ్రహ్మాండమైనటువంటి ఒక 100 2 పడక గదులు నిర్మాణం చేసి ఇలా 6 కోట్లతోని ఈ భవనం నిర్మాణం సార్. ఇందులో సెంట్రలైజ్ సౌండ్ సిస్టమ్, డిజిటల్ క్లాస్ రూమ్స్, కాన్ఫరెన్స్ హాలు, హెడ్ మాస్టర్ రూమ్ కూడా చాలా స్టాఫ్ రూములు కూడా ఏది కూడా తక్కువ లేకుండా బ్రహ్మాండంగా ఈ భవనం నిర్మాణం చేసుకోవడం జరిగింది. సుమారు 42,000 ఎస్ఎఫ్టీతోని నిర్మాణం చేయడం జరిగింది. ముందే సార్ ఒక 3,200 ఎస్ఎఫ్టీతోని బ్రహ్మాండమైనటువంటి డైనింగ్ హాల్, కిచెన్ కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. అవి కూడా త్వరలో పూర్తి చేసి ఈ పాఠశాల విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కూడా గ్రామస్తులు కూడా అందరి సహకారంతో
ఈ గ్రామంలో సార్ జిల్లాలోనే కామారెడ్డి జిల్లాలోనే హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్నటువంటి పాఠశాల 653 మంది స్ట్రెంత్ ఈ పాఠశాలలో ఉన్నారు సార్. టీచర్స్ కూడా చాలా కష్టపడతా ఉన్నారు. 2008-9 నుంచి ఇంగ్లీష్ మీడియం చెప్తా ఉన్నారు. ఈ 8-9 నుంచి ఈ 2 సంవత్సరాల క్రితం నుంచి ఈ సంవత్సరం నుంచి కూడా ఒక 4 9th క్లాస్ 10th క్లాస్ 4 సెక్షన్స్ పెట్టి ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తూ ఉన్నారు సార్. వారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ పాఠశాల నుంచి ఎంతోమంది ఐఐటి బాసర కానీ ఇంకా మేధాదానికి చాలామంది పెద్ద పెద్ద ఉన్నత చదువులకు పోతూ ఉన్నారు. నేను మనస్ఫూర్తిగా సుభాష్ రెడ్డి గారిని రజనీ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ ప్రోత్సాహాన్ని ఇంకా ఎవరైతే పాత మిత్రులకి ఈ పాఠశాలలో చదువుకున్న వాళ్ళందరూ సార్ ఈ 6 మాసాల నుంచి ప్రతి సండే లేకపోతే 15 డేస్కి ఒక సండే రోజు ఓల్డ్ స్టూడెంట్స్ అందరినీ పిలిపించి 1,20,00,000 కార్పస్ ఫండ్ తయారు చేసి ఈ పాఠశాలను ఇట్లనే కట్టి వదిలేస్తే బాగుండదు, దీని మెయింటెనెన్స్ కూడా మేమే తీసుకుంటామని ఇలా పాత స్టూడెంట్స్ అందరూ 1 లక్ష 2 లక్షల 5 లక్షలు 6 లక్షల రూపాయలతో వాళ్ళు డొనేషన్ చేసి ఇలా 1,20,00,000 రూపాయలు జమ చేసిండ్రు. ఆ కార్పస్ ఫండ్తోనే ఈ పాఠశాలను నిత్యం ఈ రోజు ఏ విధంగా ఉందో అదే విధంగా ఉండేటట్టు మెయింటెనెన్స్ కూడా ఉంటుందని ఈ యొక్క 1,20,00,000 రూపాయలు ఏర్పాటు చేయడం జరిగింది. నేను నా స్థాయిని బట్టి మీరు చేసినటువంటి ఈ కష్టానికి ఒక 3 లక్షల రూపాయలు నేను కూడా మీ కార్పస్ ఫండ్కి ఇస్తానని ఈ సందర్భంగా నేను ప్రకటిస్తూ ఇలాంటి మంచి పనులు ఇంకెన్నో చేయాలని మీ తల్లిదండ్రులు తిమ్మయ్య గారి సుశీల నారాయణ రెడ్డి గారి పేర్లు ఎప్పుడు నిలబడేలా మీ పేరు ఎప్పుడు మీ కుటుంబం పేరు నిలబడేలా ప్రభుత్వం చేస్తున్నటువంటి మా పెద్దలు కేసీఆర్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మీరు కూడా తోడ్పాటును అందించి ఈ స్వచ్ఛంద కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలని ఆ భగవంతుడు మీకు నిండు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. గౌరవనీయులు మిట్టపల్లి సురేందర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఓకే, నెల నుంచి మార్చ్ ఫాస్ట్ మీ ముందు చేద్దామని పిల్లలు ప్రయత్నం చేసిండన్న అన్న అనుమతి దొరికింది. 1 minute ప్లీజ్ స్టార్ట్. రండి. స్పీడ్ అప్. స్పీడ్ అప్ చూడ. TSNR ZPHS బాయ్స్ బీబీపేట్. తిమ్మయ్య గారి సుశీల నారాయణ రెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బీబీపేట బృందం. స్పీడప్. టర్న్. థ్యాంక్ యూ. నిజంగా మొన్న గట్టిగా చప్పట్లతో మొన్న కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం రోజు చూసిన మనందరూ తెలుసు కేసీఆర్ గారి ముద్దుల కుమారుడు కేటీఆర్. కానీ మానసపుత్రుడిగా ఆ రోజు ప్రత్యక్షంగా నేను వేముల ప్రశాంత్ రెడ్డి అన్నను చూసిన రోడ్లు భవనాల శాఖ మంత్రులు తన అమూల్యమైన సందేశాన్ని గట్టిగా చప్పట్లతో ఆహ్వానం. ఈరోజు బీబీపేట గ్రామంలో ఇంత గొప్ప కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి
మన యువ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీస్ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు కేటీఆర్ గారికి, అట్లాగే మీ అందరి ప్రియతమ నాయకుడు కామారెడ్డి శాసనసభ్యులు, గవర్నమెంట్ విప్ సభాధ్యక్షులు గౌరవనీయులు గంప గోవర్ధన్ గారికి, ఈ కార్యక్రమానికి మరో అతిథిగా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు గౌరవనీయులు సబితా ఇంద్రారెడ్డి గారికి, అట్లాగే అతిథిగా వచ్చినటువంటి శాసనసభ్యులు గొంగడి సునీత గారికి, శాసన మండలి సభ్యులు రఘోత్తమ్ రెడ్డి గారికి, జనార్దన్ రెడ్డి గారికి, శాసనసభ్యులు గౌరవ ఎంపీ బీబీ పాటిల్ గారికి, శాసనసభ్యులు షిండే గారికి, సురేందర్ గారికి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శోభా దఫేదార్ రాజు గారికి, అట్లాగే ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయినటువంటి ఈ మీ గ్రామ ముద్దు బిడ్డ సుభాష్ రెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకు, అందరికి కూడా ఇంకా మిగతా ప్రజాప్రతినిధులందరికీ సమయం లేదు, పేరు పేరున చెప్పలేను. అందరికి కూడా హృదయపూర్వక నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒకటే ఒక మాట, ఈ జనగామ బీవీపేట ఈ గడ్డ చాలా ధన్యమైంది. సుభాష్ రెడ్డి లాంటి మంచి వ్యక్తిని ఈ గడ్డ ఇచ్చినందుకు మరి వాళ్ళ ఈ గడ్డ ధన్యమైందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. వారు ఇంత గొప్ప కార్యక్రమాలు, ఇవాళ 6 కోట్ల రూపాయలతో ఈ స్కూలు, అట్లాగే 2 బెడ్రూమ్ ఇండ్లు, ఇంకా చాలా రకాలుగా చేసినని చెప్పిండ్రు. స్కూల్ కట్టడమే కాదు, దీన్ని ముందు ముందు మెయింటెనెన్స్ కూడా బాగుండాలని ఒక గొప్ప ఆలోచనతో వారి మిత్రులందరి సహకారం తీసుకొని వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ కార్పస్ ఫండ్ ఏదైతే పెట్టిరో అది నాకు చాలా బాగా నచ్చిన విషయం. చాలా గొప్పగా, అంటే ఒక చేసిన పని కలకాలం నిల్చుండే విధంగా, దాని యొక్క ప్రయోజనాలు ఈ ప్రాంత ప్రజలకు కలకాలం అందే విధంగా ఒక ఆచరణయోగ్యమైన ప్లానింగ్ తోటి మరి వారి కార్యక్రమం చేపట్టిరు. నేను వారికి నా హృదయపూర్వక మరి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. వారికి భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు, సిరి సంపదలు ఇవ్వాలని, వారి బిజినెస్లో ఇంకా చాలా ప్రాజెక్టులు వారి చేతిలోకి రావాలని, ఎందుకంటే వారు ఎంత సంపాదిస్తే దాంట్లో కొంత భాగం సమాజానికి పెడతాడు కాబట్టి ఆ నమ్మకం ఉన్నది కాబట్టి వారికి ఇంకా మంచి ప్రాజెక్టు రావాలని ఆ భగవంతుని కోరుకుంటూ మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. ధన్యవాదాలు. గౌరవనీయులు రాష్ట్ర ప్రభుత్వ విప్ గారు, ఒక్క నిమిషం. నేను ఈ సంతోషంలో ఒక విషయం మర్చిపోవడం జరిగింది. సబితా ఇంద్రారెడ్డి గారు, యువ నాయకులు పెద్దలు తారక రామారావు గారు, జిల్లా మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారి సమక్షంలో మా సుభాష్ రెడ్డి గారు ఇంత చక్కటి స్కూల్ ఎస్ఎస్సి వరకు ఉన్నదాన్ని కట్టించారు. ఇది నూతనంగా మండలం ఏర్పడ్డది. మండలం ఏర్పడిన తర్వాత మీ అందరి సహకారం, పెద్దలు కేసీఆర్ గారి సహకారంతో జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ బాల స్కూల్ను కూడా ఇక్కడే స్టార్ట్ చేసినాం. బ్రహ్మాండంగా నడుస్తుంది సార్. లాస్ట్ ఇయర్ మేడం దీని ఫౌండేషన్కి వచ్చినప్పుడు కస్తూర్బా కూడా కంప్లీట్ చేసి బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్ కట్టించి ఆడపిల్లలకు అక్కడ ఇంటర్మీడియట్ వరకు చదువులు చదివిస్తున్నాం సార్. ఇది నూతన మండలం కాబట్టి కేసీఆర్ గారి సంతం ఆ రోజు కోనాపూర్లో పోసానిపల్లి ఏదైతుందో ఇలా రెవెన్యూ ప్రకారం కోనాపూర్ ఉంది. ఆ కోనాపూర్లో గ్రామం కాబట్టి ఈ మొదటిసారి నేను లిస్టులో రాకపోతే బీబీపేట మండలం మళ్ళీ కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేసిన తర్వాత బీబీపేట 2వ విడతలో అయింది. మీ అందరికీ తెలుసు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, ఇంత మంచి సమయంలో ఈ పాఠశాలను ఇంటర్మీడియట్గా అప్గ్రేడ్ చేయాలని మా అందరి మనసులలో ఉన్న కోరికను మీ ముందు పెడతా ఉన్నారు. మా అక్క సబితక్క ఖచ్చితంగా ప్రకటిస్తారని ఈ సభా వేదిక ద్వారా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. ధన్యవాదాలు. అన్న మీరు అడిగినాక అక్క ప్రకటించకపోవడం అనేది జరగదు. ఓకే, ఒక్క నిమిషం. రెస్పెక్టెడ్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బీబీ పాటిల్ గారు, 1 minute ప్లీజ్.
ఎన్నో ఉదార సహాయ సహకారాలు చేసిన మహర్షి ఈయన. बीबीपेट स्कूल के इस इनाग्रेशन पे आए सो मंत्री के.टी. रामाराव साहब, प्रशांत रेड्डी साहब, सविता इंद्रा रेड्डी मैडम, सभी एमएलएज, एमएलसीज, जिला परिषद मेंबर, जिला परिषद चेयरमैन, सभी लोगों को बहुत बहुत नमस्कार। सुभाष रेड्डी साहब ने बचपन में जो स्कूल में पढ़े थे वो स्कूल कितना अच्छा रहना चाहिए, वो स्कूल से अच्छा पढ़ाई करके भारत देश में अच्छी जगह पे जाके अपना काम करके बीबीपेट का नाम करना चाहिए बोल के 6 करोड़ से ज़्यादा लागत से ये बिल्डिंग बनाने का काम किए। सो इसलिए सबकी तरफ से मैं सुभाष रेड्डी साहब की, उनके फैमिली को बहुत बहुत धन्यवाद देना चाहता हूँ। उसी तरीके से आने वाले दिनों में भी एजुकेशन के लिए राज्य सरकार की तरफ से बहुत सारे स्कीम्स, बहुत सारे हॉस्टल्स, बहुत सारे फैसिलिटी देने का काम किए। सो इसलिए राज्य सरकार के सभी मंत्रियों को, सीएम साहब को भी धन्यवाद देना चाहता हूँ। इसके मेंटेनेंस के लिए मेरी तरफ से मैं 11 लाख कॉर्पस फंड देने का भी डिक्लेयर करता हूँ। थैंक यू। దట్ ఈస్ బీబీ పాటిల్, అవర్ రెస్పెక్టెడ్ పార్లమెంట్ మెంబర్. ఒకసారి గట్టిగా చప్పట్లతో 11 lakhs. థ్యాంక్ యూ. ఓకే, నిజంగా ఆ రోజు ఈ పాఠశాల కొబ్బరికాయ కొట్టిన నాడు అమ్మ చెప్పింది, నేను తప్పకుండా ప్రారంభోత్సవం రోజు వస్తాను, నేను మాట తప్పనని చెప్పిన. నిజంగా మాట తప్పని, మడమ తిప్పని మన చదువుల తల్లి సబితా ఇంద్రారెడ్డి అమ్మ గారు, విద్యాశాఖ మంత్రులు మాట్లాడతారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం. కారణం ఏంటంటే మనకి ఇంటర్మీడియట్ కూడా కాబోతుంది కాబట్టి, గోవర్ధన్ అడిగింది కాబట్టి, అమ్మ తప్పకుండా ఇస్తుంది కాబట్టి. సభకు నమస్కారం. గౌరవనీయులు మన మున్సిపల్ శాఖ మంత్రి గారు కెటి రామారావు గారికి, సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు సోదరులు గంపా గోవర్ధన్ గారికి, విప్ గారికి, అదేవిధంగా ఇంకో మంత్రి గారు, గౌరవ మంత్రి గారు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు సునీత మహేందర్ రెడ్డి గారికి, గవర్నమెంట్ విప్ గారికి, గౌరవ ఎంపీ గారు బీబీ పాటిల్ గారికి, గౌరవ శాసనసభ్యులు, వేదిక మీద ఉన్న వారందరికీ, గౌరవ ఎమ్మెల్సీలకు, గౌరవ ప్రజాప్రతినిధులకి, వేదిక మీద ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్తో పాటు అందరికీ, వారితో పాటు సుభాష్ రెడ్డి గారికి, వాళ్ళ ఫ్యామిలీకి, వేదిక ముందున్న గౌరవ పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పైన నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. చాలా సంతోషం, ఎందుకంటే ఇంత మంచి అవకాశం. ఆ రోజు ఫౌండేషన్ వేస్తున్న రోజు మామూలుగా బిల్డింగ్ కట్టేస్తారులే అనుకున్నాను, కానీ ఈరోజు ఇక్కడ చూసిన తర్వాత నిజంగానే నా భూతో నా భవిష్యత్ అన్నట్టు డబ్బులకు లెక్క చేయకుండా ఈరోజు ఇంత మంచి బిల్డింగ్ని కట్టించిన సుభాష్ రెడ్డి గారికి, వాళ్ళ వైఫ్కి రజనీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ప్రభుత్వం తరఫున. అంటే ఈ బిల్డింగ్ కట్టడానికి స్ఫూర్తి ఎవరనేది సుభాష్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి వాళ్ళ అబ్బాయిని కూడా అభినందించాలి ఒకసారి. ఎందుకంటే ఖచ్చితంగా ఈ పొద్దు రేపున్న పిల్లలందరూ మాకేం కొనుక్కుందామా, ఎంత కాస్ట్లీ ఏం కొందామా, ఏం చేద్దామని ఆలోచిస్తుంటారు తప్పిస్తే వాళ్ళ పేరెంట్స్ని పుట్టిన ఊరికి, చదువుకున్న స్కూల్కి ఈ విధంగా చేస్తే బాగుంటుందని శ్రీమంతుడుగా చేస్తూ పంపించిన వాళ్ళ అబ్బాయిని కూడా అభినందిస్తూ, జనరల్గా పిల్లల మాటలు పక్కన పెట్టేస్తూ ఉంటాం, కానీ వాళ్ళ అబ్బాయి చెప్పిన మాటని ఆలోచించి దాన్ని ఆచరణలో పెట్టిన సుభాష్ రెడ్డి గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలనే కళ గౌరవ ముఖ్యమంత్రి గారు. దానికి సందర్భించి ఇప్పటికే ఈ సందర్భంగా కూడా చాలాసార్లు మాట్లాడుతూ క్యాబినెట్లో మాట్లాడుతున్న సందర్భంలో కూడా ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పిల్లలందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఉండేటట్టు చేయాలనే డిస్కషన్ ఎప్పుడు చేస్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రం రాగానే మొదటగా గురుకులాలు అనేది ఏర్పాటు చేసి కేజీ టు పీజీ ఏదైతే ముఖ్యమంత్రి గారు కలగన్నారో దానికి శ్రీకారం చుడుతూ దాదాపుగా 1000 గురుకులాలు ఏర్పాటు చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు చాలామంది కూడా వాళ్ళు చదువుతున్న పాఠశాలని దత్తత తీసుకోవాలనే ఆలోచనతో ముందుకు వస్తున్న సందర్భంలో మన సునీత మహేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఓల్డ్ స్టూడెంట్స్ చాలా మంచి స్కూల్ కట్టి ఉన్నారు. అక్కడ ఇలాగే కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నారు. మరి ఎక్కడ తిరిగి చూడకుండా ఇక్కడ కూడా కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి ఈ స్కూల్ని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి ఒక సంకల్ప దీక్షతో ముందుకొచ్చిన సుభాష్ రెడ్డి గారిని, ఆ విధంగా ఇంప్లిమెంట్కి సహకరించిన స్థానిక శాసనసభ్యులు గోవర్ధన్ గారికి మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తూ, ఇది ఇక్కడ కూర్చున్నప్పుడు మంత్రి గారు ఒకటే అంటా ఉన్నారు, గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు, ఇంత మంచి బిల్డింగ్ ఉన్నప్పుడు 10th క్లాస్ వరకు ఆపేస్తే ఏం బాగుంటుంది అని అసలు గోవర్ధన్ గారికి హింట్ ఇచ్చిందే మా మంత్రి గారు, కాలేజ్ అడగమని. అసలు మర్చిపోయినారు గోవర్ధన్ గారు. ఇంత మంచి బిల్డింగ్ కట్టిన తర్వాత నువ్వు ఎట్లా కాలేజ్ అడగకుండా వదిలేస్తావు అని హింట్ ఇచ్చున్నారు.
100% గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ కాలేజ్ తప్పకుండా ఏర్పాటు చేయించాల్సిన బాధ్యత నాది, మంత్రి గారిది, ప్రశాంత్ రెడ్డి గారిది కూడా. తప్పకుండా ఆ విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇక్కడ చదువుకుంటున్న ప్రతి స్టూడెంట్ కూడా మీకోసం ఇటు ప్రభుత్వం కానీ స్థానికంగా ఉన్న వాళ్ళు శ్రమను గుర్తుపెట్టుకొని మంచి స్ట్రెంత్ ఉంది, 650 అంటే చాలా మంచి స్ట్రెంత్. ఈ సంవత్సరం అయితే ప్రభుత్వ పాఠశాల అన్ని పాఠశాలలు కూడా స్ట్రెంత్ కూడా పెరగడం జరిగింది. దానికి కారణం ఏంటంటే మన కరోనా వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మామూలుగా డిజిటల్ క్లాసెస్ జరుగుతున్నప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అంటే ప్రభుత్వ పాఠశాలకు ఎట్లా అందించగలుగుతామని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. అలాంటిది దూరదర్శన్ ద్వారా అందించవచ్చు అని ముఖ్యమంత్రి గారు మాకు ఒక డైరెక్షన్ ఇచ్చి దేశంలో ఎవరు కూడా ఏ రాష్ట్రం కూడా ఆలోచించని సందర్భంలో మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పిల్లలందరూ కూడా డిజిటల్ క్లాసెస్ ద్వారా విద్యను అందించిన ఘనత ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారు. ఆ విధంగా అడుగులు వేసాం కాబట్టి ఈరోజు గురుకులాలు ఏర్పాటు చేసిన తర్వాత ప్రైవేట్ పాఠశాల కన్నా ధీటుగా గురుకులాలు ఉన్నాయని స్టూడెంట్స్ అంతా కూడా గురుకులాల వైపు దారి మళ్ళీ ఉన్నారు. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లలో ఆన్లైన్ క్లాసెస్ రన్ చేస్తున్న సందర్భంలో ప్రైవేట్ పాఠశాలకు ఏమాత్రం తీసిపోకుండా డిజిటల్ క్లాసెస్ రన్ చేస్తున్న సందర్భంలో ఈ సంవత్సరం స్ట్రెంత్ కూడా గణనీయంగా పెరగడం జరిగింది. ఆ నమ్మకం విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందిస్తూ తెలంగాణ రాష్ట్రంలో చదివిన ప్రతి తెలంగాణ బిడ్డ ప్రపంచంలో పోటీ పట్టేట్టు తీర్చిదిద్దాల్సిన బాధ్యత తప్పకుండా ఈ ప్రభుత్వానికి ఉంది. ఆ దిశగా అడుగులు వేస్తున్నామని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. సుభాష్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని మనమందరం కూడా అంతో ఇంతో ప్రతి దగ్గర ప్రతి ఒక్కరూ అన్ని రకాలుగా సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. వారి వారి గ్రామాలలోనో లేదా వారు చదువుకున్న స్కూల్నో దత్తత తీసుకొని అందరూ కూడా విద్యాభివృద్ధికి తోడ్పాటు పడాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. మరొక్కసారి సుభాష్ రెడ్డి గారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఒకసారి గట్టిగా చప్పట్లతో ఇంటర్మీడియట్ కాబోతుంది మన బీబీపేట్ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో అని అమ్మగారు చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు 800 పైగా స్ట్రెంత్ మన బీబీపేటది అయింది. ప్రతి గవర్నమెంట్ పాఠశాలలో అట్లనే పెరిగింది. నిజంగా ఈ వేదిక మీద ఒక నిమిషం నిజంగా రామన్న అంటే మీ నడక లేదా మీ మాట, మీ సంస్కారం, మీ తండ్రికి మీరు గౌరవించే తీరు నిజంగా కేసీఆర్ గారు తన ప్రాణాన్ని అడ్డు పెట్టుకొని భారత జాతిని ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం అనేది అది మామూలు విషయం కాదు. 70 సంవత్సరాల పోరాట కళని మా ముందు సాక్షాత్కారం చేసిన మహర్షికి ఒకసారి గట్టిగా చప్పట్లతో కేసీఆర్ గారు ఏమి తిన్నాడో, ఎక్కడున్నాడో, ఎక్కడ పడుకున్నాడో, ఎంత ఉద్యమం చేసిండో ఆ బక్కపల్చగా ఉండి కూడా భారత జాతిని ఒప్పించి తన ప్రాణం చివరి వరకు పోయే వరకు ప్రయత్నం చేసి ప్రాణాన్ని రక్షించుకొని రాష్ట్రాన్ని తీసుకొచ్చిన మహర్షి నిజంగా కడుపులో పుట్టక ముందే 3 నెలల తర్వాత ఆ గర్భవతిని ఆ తల్లిని గుర్తించిన ప్రభుత్వం మనిషి మరణించిన తర్వాత కూడా అంతిమ క్రియలు కూడా సాక్షాత్తు అంటే భగవంతుని సన్నిధిలో జరిగినట్టు పండగలాగా ఉండాలని పుట్టక ముందు నుంచి మరణించిన తర్వాత కూడా ఆ వైకుంఠ యాత్ర వరకు ఆ ప్రయత్నం చేసిన మహర్షి నాకు తెలిసి ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఒకే ఒకటిది కేసీఆర్ గారు తప్ప ఇంకొకరు లేదు. అట్లాంటి మహర్షి, అట్లాంటి రథసారథి, అట్లాంటి యుద్ధోన్ముఖుడు, కార్యోన్ముఖుడు ఛత్రపతి శివాజీ లాగా ముందుకు ఉరికి పార్లమెంటరీ విధానం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి యువతికి ధైర్యాన్ని ఇచ్చి మరి మన ముందుకు కల్వకుంట్ల తారక రామారావు గారిని పంపి తప్పకుండా ఈ తెలంగాణ జాతికి కాదన్నా భారత జాతికి నాయకత్వాన్ని ఖచ్చితంగా మీరు ఏలగలిగే స్థాయిలో మీరు ఉన్నారని తెలియజేస్తూ గట్టిగా చప్పట్లతో ఆయనను ఆహ్వానించేదానికంటే ముందు మిట్టపల్లి సురేంద్రన్న 2 నిమిషాలు మీ గురించి మాట్లాడారు. అందరికీ నమస్కారం. నేను 2015లో అమెరికాకు పోయినప్పుడు ఒక పాట పాడినా. ఆ పాట ఎందుకు పాడినా అంటే నేను జీవితంలో మొదటిసారి అమెరికాకు పోవడం, నేను జీవితంలో మొదటిసారి పరదేశంలో వేరే భూమి మీద టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి కుటుంబ సభ్యుల్ని కలుసుకున్నప్పుడు ఒక పాట పాడినా. అది ఏం పాడినానంటే చిన్న బిడ్డ వినేది, ఎందుకంటే టైం లేదు కాబట్టి. వర్ధిల్లు 1000 ఏళ్ళు, జీవించు 100 ఏళ్ళు, తరించే నీ వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు, నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు ఈ క్షణం జన్మదిన శుభాకాంక్షలే. నేల మీద జారిపడ్డ చంద్రుడా, మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా,
తెలంగాణ వాణిని విశ్వమంత చాటిన విధాత నీకు వందనం. నీ జన్మ ఒక స్వాతంత్ర్యం, నీ పలుకులే సందేశం, నీ అడుగు ఆనందమయం, కంటి చూపులే కిరణ్మయం. ఎవరిది? నేను కేసీఆర్ గారి గురించి అమెరికాలో ఈ పాట పాడినప్పుడు సభలో ఉన్న వాళ్ళంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టిండు. ఇక్కడికి రామన్న వచ్చి కూర్చొని మనం అడగక ముందే సుభాష్ అన్న బడి కట్టిస్తే దీన్ని కాలేజీ చేసినప్పుడు అన్నకు కూడా మనం అందరం లేచి నిలబడి చప్పట్లు కొట్టి మన అభినందన తెలియజేయాలి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ కంటే ముందు చాలా గవర్నమెంట్లను చూసినాం. అన్న కమిట్ చేయించట్లేదన్న. టిఆర్ఎస్ అంటేనే కమిట్మెంట్, రామన్న అంటేనే కమిట్మెంట్, సుభాష్ రెడ్డి అంటేనే కమిట్మెంట్. నేను ఉట్టిగా చెప్పలేదు. లాస్ట్ ఇయర్ నేను ఒక పాట రాసినాను. వెనకడుగేయని కాలం పేరే కేటీఆర్, ముందుకు నడిపే జ్ఞానం పేరే కేటీఆర్. మళ్ళీ పుట్టినాడు ఆధునిక చెగువేరా, మన భారతీయ రాజకీయ ధృవతార. ఓటమి గుండెలు మండేలా, గెలిచేందుకే వచ్చిన మండేలా. ఈ మాటని నేను ఉట్టిగా చెప్పలేదు. ఇది అన్నకు జ్ఞానం ఉంది కాబట్టే ఇక్కడికి వచ్చిండు అమెరికాలో జీవితాన్ని వదిలేసి. ఆయనకు జ్ఞానం ఉంది కాబట్టే ఈ పాఠశాలని కాలేజీగా ప్రకటించాలని సూచించిండు. ఇంకొకసారి గట్టిగా చప్పట్లు కొట్టరా? థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ప్లీజ్ అన్న, ఇక్కడ ఒక 2 మాటలు చెప్పాలి అన్న. సుభాష్ అన్న లాంటి వ్యక్తి మా ప్రాంతంలో ఎందుకు పుట్టలేదని నేను ప్రతిరోజు అనుకుంటా. సుభాష్ అన్నలాగా ముందుకొచ్చే వాళ్ళు ఉన్నా తెలుసుకొని దగ్గరికి తీసి వాళ్ళ సహాయాన్ని తీసుకునే అంత మంచి మనసున్న ఎమ్మెల్యే గోవర్ధన్ లాంటి ఎమ్మెల్యే మాకు ఎందుకు లేడు అని ఎప్పుడు బాధపడుతుంటా. ఈ వ్యక్తుల గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ అన్నకు చాలా పెద్ద కార్యక్రమం ఉంది కాబట్టి, అక్కడ ఇంకో పెద్ద కుటుంబం ఎదురు వస్తుంది కాబట్టి నా ప్రసంగాన్ని చాలా చిన్నగా ముగిస్తున్నా. ఈ కట్టడానికి 24 గంటలు కృషి చేసిన శ్రమజీవులకి, ఆ శ్రమజీవులతో పాటు ఇక్కడే ఉండి పనిచేసిన సీనన్నకి, తమ్ముడు అశోక్కి, సుమన్కి, బాపిరెడ్డి అన్నకు, మార్గం సభ్యులందరికీ పేరు పేరున సుభాష్ అన్న తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జై తెలంగాణ. గట్టిగా అందరు చప్పట్లు ప్లీజ్. జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు, ఈ కార్యక్రమ అధ్యక్షులు, మన కామారెడ్డి శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు, ప్రభుత్వ విప్ గారు గంపా గోవర్ధన్ గారు, గౌరవ స్థానిక సర్పంచ్ గారు శ్రీమతి లక్ష్మీ సత్యనారాయణ గారు, గౌరవనీయులైన స్థానిక ఎంపీటీసీ పల్లవి భూమేష్ గారు, మరొక ఎంపీటీసీ నీరజ నరసింహులు గారు, గౌరవనీయులైన స్థానిక ఎంపీపీ బాలమణి గారు, గౌరవనీయులు డిసిఎంఎస్ ఉపాధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి గారు, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు ప్రేమ్ కుమార్ గారు, జిల్లా పరిషత్ అధ్యక్షులు శ్రీమతి దఫేదార్ శోభా రాజు గారు, గౌరవనీయులైన పెద్దలు, ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులైన రహదారులు మరియు భవనాల శాఖ మంత్రివర్యులు, నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లాలని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకొని పోతూ మీ అందరి అభిమానానికి పాత్రలవుతున్న పెద్దలు వేముల ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు, ఇప్పుడే ఈ ట్రస్ట్ కోసం, కార్పస్ కోసం అక్కడేమో 5 లక్షలని చెప్పిండి, ఇక్కడికి వచ్చే వరకు 11 లక్షలని చెప్పి మమ్మల్ని అందరినీ సర్ప్రైజ్ చేసిన ఎంపీ గారు బీవీ పాటిల్ గారికి, గౌరవనీయులైన సహచర శాసనసభ్యులు హనుమంత్ షిండే గారు, అన్న సురేందర్ గారు, గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు పెద్దలు రఘోత్తమ్ రెడ్డి గారు, అదేవిధంగా కాటేపల్లి జనార్దన్ రెడ్డి గారు, వేదికపైన ఆసీనులైన ఇతర మహామహులు, అందరికంటే ముఖ్యంగా
ఈరోజు ఈ కార్యక్రమంలో పెళ్లి కొడుకు మా సుభాష్ రెడ్డి అన్నగారు, ఒకసారి అందరు గట్టిగా చప్పట్లతో సుభాష్ రెడ్డి గారికి, తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి గారికి, వారి శ్రీమతి రజనీ గారికి, అంటే పెళ్లి కొడుకు అంటే ఇప్పుడు పెళ్ళేం చేయట్లేదమ్మా, రజనీ గారికి, అదేవిధంగా అబ్బాయి పేరు నిహానా, నిహాంత్ ముందుకు రా, లేదండి నిహాంత్కి పెళ్లి చేస్తాం, మీ ఆయనకి చేయం ఇంకా. నిహాంత్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, ఎందుకంటే అబ్బాయి ఐడియా అంట. నమస్తే పెట్టు. సో వారి ముగ్గురికి, వారి కుటుంబానికి, అదే రకంగా వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఏదైతే వారు కట్టించినారో, శ్రీమతి సుశీల గారు, నారాయణ రెడ్డి గారు, వారి ఆత్మలు ఎక్కడున్నా వారు కూడా స్వర్గంలో తప్పకుండా వారి ఆత్మలు కూడా మీరు తీసుకున్న ఈ నిర్ణయంతో, కట్టిన ఈ అందమైన భవనంతో ఇంతమందికి విద్యాబుద్ధులు నేర్పించడం వల్ల వారి ఆత్మలు కూడా ఖచ్చితంగా సంతోషిస్తాయని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి పద్మిని గారు మరియు మొత్తం అధ్యాపక బృందం మొత్తానికి కూడా హృదయపూర్వకంగా ఈ కుటుంబం మరి తరపున కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా బీబీపేట గ్రామస్తులకు కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఇప్పుడే వచ్చేటప్పుడే సవితకు చెప్తా ఉంటే, నిజానికి ఈ మండలం కాకముందు ఈ దోమకొండ మండలం మీ అందరికీ కూడా తెలుసు. దోమకొండ మండలానికి ఇదివరకు కూడా నేను గ్రామజ్యోతి ప్రోగ్రాంకి వచ్చినప్పుడు కూడా చెప్పినాను. ఆనాడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మా నాయనమ్మ గారి సొంత ఊరు ఇక్కడనే ఉన్నది, ఎక్కడో కాదు, పక్కనే పోసాన్పల్లి అనే ఊరు, ఇప్పుడు కోనాపూర్ పేరిట ఉన్నది. అక్కడ గౌడ్ సాబ్ రాజాగౌడ్ కూడా అక్కడే ఉన్నాడు, పెద్ద మనిషి. అట్లా ఎంతోమంది కోనాపూర్ గ్రామ సర్పంచ్ గారు, గ్రామ సోదరులు కూడా ఇక్కడ ఉన్నారు. మరి సుభాష్ రెడ్డి గారి స్ఫూర్తితో మా నాయనమ్మ గారి ఊరిలో ఉన్న పాఠశాలను నేను కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేయబోతా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎమ్మెల్యే గారికి, వారికి కూడా నేను ఇంతకుముందే చెప్పినాను, కోనాపూర్లో ప్రాథమిక పాఠశాల ఉన్నది. ఆ ప్రాథమిక పాఠశాలని మరి సుభాష్ రెడ్డి గారు చేసినంత గొప్పగా కాకపోయినా కోషిష్ చేసి సాధ్యమైనంత బాగా చేసే ప్రయత్నం చేస్తా అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి సుభాష్ అన్ననేమో ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రీమంతుడు స్ఫూర్తితో మా అబ్బాయి చూసి చేయమన్నాడని చెప్పినాడు. మరి ఆ మాట ఏదో ముందే చెప్తే మహేష్ బాబునే తీసుకొస్తుంటాం కదా, ఆయనే తీసుకొస్తే ఆయన కూడా సంతోషపడుతుండే. మా సినిమా చూసి కొంతమంది ఇన్స్పైర్ అయినారని చెప్తే మరో పని చేయలేదు, జూనియర్ కాలేజ్ అయిపోయిన తర్వాత అప్పుడు పిలుద్దాం, పిలిచి మహేష్ బాబుని తీసుకొచ్చి అప్పుడు చేపిద్దాం. అచ్చా మీరు వచ్చింది అందుక. మా మహేష్ బాబు కేటీఆర్ అన్ననే, వేరేటోరు ఎవరు కాదు. కాదు కానీ ఆయన నిజంగానే తీసుకొద్దాం. మీరు అయినాక కట్టినాక మీరు మా సబితక్క పర్మిషన్ ఇస్తా అని చెప్పింది. ఇప్పుడు మా ఇద్దరి మీద పెట్టింది కానీ కాకపోతే పర్మిషన్ ఇచ్చేసిన అని చెప్పింది. జూనియర్ కాలేజ్ అయిపోయిన తర్వాత తప్పకుండా ఆయనను తీసుకొచ్చి మీ సినిమా వల్ల కొంతమంది స్ఫూర్తి పొంది మంచి పనులు జరుగుతున్నాయని చెప్పి చేస్తే, నేనంటే నా ఉద్దేశం ఆయనను తీసుకొచ్చి మీకు పరిచయం చేయడం కాదు, తద్వారా ఇంకొక 10 మంది స్ఫూర్తి పొంది ఇంకో 10 చోట్ల ఇట్లాంటి కార్యక్రమాలు జరిగితే పుట్టిన ఊరికి, పుట్టిన ప్రాంతానికి రుణం తీర్చుకునే ఒక మహద్భాగ్యం, ఒక అద్భుతమైన అవకాశం కొంతమందికి వస్తుంది. ఆ అవకాశాన్ని ఇతరులు కూడా తీసుకుంటారన్న ఉద్దేశంతో వారిని తీసుకొస్తా అని చెప్తా ఉన్నా. తప్పకుండా చేద్దాం. దాంతోపాటు నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత సబితక్క వచ్చేటప్పుడు చెప్పినారు, నేనే పోయినాను అక్కడ శంకుస్థాపన కార్యక్రమానికి అన్నారు. కానీ ఇక్కడికి వచ్చేదాకా కూడా ఇంత బ్రహ్మాండమైన స్కూల్ ఉందని నేనైతే అనుకోలేదు. నిజానికి కూడా రాష్ట్రం మొత్తంలోనే నాకు తెలిసినంత వరకు ఇంత గొప్పగా ఏ మండల కేంద్రంలో కూడా పాఠశాల, ఒక గవర్నమెంట్ పాఠశాల ఇంత అందంగా ఎక్కడ కూడా లేదు. సుభాష్ రెడ్డి గారు డెఫినెట్గా యూ హెవ్ సెట్ అ న్యూ స్టాండర్డ్, న్యూ బెంచ్ మార్క్. మేము తప్పకుండా అందరం కూడా కష్టపడి ఇప్పుడు దీన్ని తలదన్నే విధంగా మా నియోజకవర్గాల్లో, మా ప్రాంతాల్లో, మా జిల్లాల్లో కూడా ఇంకా పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ఐ థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు, పుట్టిన ప్రతి ఒక్కరూ గిట్టక తప్పదు, అందరం కూడా ఏదో ఒకరోజు పోక తప్పదు. కానీ అందరం పుడతాం, అందరం పోతాం. కానీ పుట్టిన తర్వాత ముఖ్యంగా ఎంతో అంతో డబ్బు పేరు సంపాదించిన తర్వాత రుణం తీర్చుకునే అవకాశాలని తీసుకునే వాళ్ళు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. నేను చదువుకున్న స్కూల్ కానీ, నేను పుట్టిన ఊరికి కానీ ఏదో ఒకటి చేయాలనే మమకారంతో అక్కడ ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు అనేది కాదు లెక్క, నేను చేసినానా లేదా, నా ఊరికి ఏదైనా కాంట్రిబ్యూట్ చేసినానా లేదా అనే ఒక మంచి ఆలోచనతో సుభాష్ రెడ్డి గారు, వారి కుటుంబం ఈరోజు కోట్ల రూపాయలు వెచ్చించి ఎన్ని చక్కటి కార్యక్రమాలు. ఇప్పుడే గంప గోవర్ధన్ గారు చెప్పినారు, ఇక్కడ స్కూల్ నిర్మాణం చేసినారు. జంగంపల్లిలో అద్భుతమైన డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మొత్తం రాష్ట్రంలో ఎక్కడా లేనంత గొప్పగా అక్కడ గేటెడ్ కమ్యూనిటీని తలదన్నే విధంగా అక్కడ ఇండ్లు నిర్మాణం చేసినారు. జనగామలో కూడా గ్రామ పంచాయతీ కానీ ఇంకా అక్కడ కూడా ఇండ్లు కానీ వాటిని కూడా నిర్మాణం చేసినారు. ఇవన్నింటి వల్ల ఇతరులు కూడా స్ఫూర్తి పొంది ఈరోజు రాష్ట్రంలో, దేశంలో
డబ్బున్న వాళ్ళు సంపన్నులు ఎంతోమంది ఉన్నారు. కానీ డబ్బు సంపాదించడం అనే క్రమంలో పడిపోయి పుట్టిన ఊరిని సొంత ప్రాంతాన్ని మర్చిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. వారందరూ కూడా సుభాష్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు రావాలని, ముందుకు వచ్చి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకి మనం కూడా మనవంతుగా ఉడతా భక్తిగా ఎంతో కొంత సాయం చేయాలనే ఒక ఆలోచన వారికి కూడా వస్తే మీరు చేసిన ఈ పని తప్పకుండా ఫలవంతం అవుతుందని చెప్పి కూడా నేను భావిస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు, గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కేవలం 7-7.5 ఏళ్ల స్వల్ప సమయంలోనే ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత మౌలికమైన కొన్ని సమస్యలని దశాబ్దాలుగా పరిష్కారం కానీ ఎన్నో సమస్యల్ని పరిష్కారం చేసుకున్నాం. ఇదే దోమకొండ బీబీపేట ప్రాంతంలో మీ అందరికీ తెలుసు, ఇక్కడ నీటి వనరులు లేవు, సాగునీటి వనరులు లేవు. మొత్తం బోరు బావిల మీద ఆధారపడి వ్యవసాయం చేసే పరిస్థితి. అట్లాంటిది కరెంటు కోసం గతంలో ఎంత గోసపడ్డామో అందరికీ తెలిసిన విషయమే. అట్లాంటిది గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో విద్యుత్తు, కరెంటు అనే ఒక మౌలికమైన అంశాన్ని స్వల్ప సమయంలో పరిష్కారం చేసుకున్నాం. భారతదేశం మొత్తంలోనే ఈరోజు 24 గంటలు రైతన్నకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పి గర్వంగా చెప్పుకునే స్థాయికి చేరుకున్నాం. ఇంటింటికి మిషన్ భగీరథ కార్యక్రమంలో నీళ్ళు ఇచ్చుకుంటూ మన ఆడబిడ్డలకి బిందెలు కడవలు మోసుకొని కిలోమీటర్లు నడిచే దుస్థితిని తప్పించుకొని కేంద్ర ప్రభుత్వం స్వయంగా పార్లమెంటులో భారతదేశం మొత్తంలోనే తెలంగాణ ఒకే ఒక్క రాష్ట్రం, గ్రామీణ ప్రాంతంలోని ప్రతి ఇంటికి నీళ్ళిచ్చిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పే స్థాయికి చేరుకున్నాం. సాగునీటి విషయంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇంకా ఇతర ప్రాజెక్టుల ద్వారా మిషన్ కాకతీయ లాంటి అద్భుతమైన కార్యక్రమాల ద్వారా ఈరోజు వరి ధాన్యం విషయంలో భారతదేశంలోనే అగ్రభాగానికి చేరుకున్నాం. ఈ రకంగా మౌలికమైన అంశాలు సాగునీరు, తాగునీరు, కరెంటు ఇవన్నీ కూడా పరిష్కారం స్వల్పకాలంలో చేసుకున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆలోచన అంతా విద్య మీద, వైద్యం మీద ఉన్నది. ఈ 2 సబ్జెక్టులను కూడా బాగు చేసుకున్నట్టయితే డెఫినెట్గా తెలంగాణ భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఎదుగుతుంది. ఆ క్రమంలో మరి ఈరోజు బీబీపేట మండల కేంద్రంలో మీరు ఏదైతే ఈ స్కూల్ని ఇంత అద్భుతంగా నిర్మాణం చేసినారో ఇదే పద్ధతుల్లో శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి మార్గదర్శకత్వంలో గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక బృహత్ కార్యక్రమాన్ని తీసుకొని విద్యా సంస్థలను ఆధునీకరించే క్రమంలో మంచి కార్యక్రమంతో ముందుకు వస్తూ ఉంది. దాని ఫలితాలు కూడా ఏ రకంగానైతే మిషన్ మోడ్లో మిషన్ కాకతీయ జరిగిందో, ఏ రకంగానైతే మిషన్ మోడ్లో మిషన్ భగీరథ జరిగిందో, మిషన్ మోడ్లో విద్యుత్ మరి 24 గంటలు ఇచ్చే పరిస్థితి వచ్చిందో, సాగునీటి ప్రాజెక్టులు కూడా కాలంతో పోటీ పడుతూ పరుగులు పెడుతూ పూర్తి చేస్తున్నామో, విద్యని వైద్యాన్ని కూడా అదే పద్ధతుల్లో, ఎందుకంటే సమస్యలన్నీ ఒకటే రోజు పరిష్కారం కావు. 6-7 దశాబ్దాలుగా మనకు వారసత్వంగా సంక్రమించిన సమస్యలు ఏకకాలంలో చూమంతరంటే మాయం కావు. ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. నెక్స్ట్ విద్యకు వైద్యానికి పెద్దపీట వేయాలనే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉన్నారో ఆ ఆలోచనల్లో రాజకీయాలకు అతీతంగా అందరం కూడా కలిసి పాల్గొందాం. ఆ క్రమంలో సుభాష్ రెడ్డి గారు లాంటి పెద్దలు ముందుకొచ్చి సహకరించి ఇంకా వారి నుంచి స్ఫూర్తి పొంది ఇతరులు కూడా ముందుకొచ్చినట్టయితే ప్రభుత్వానికి కూడా కొంత సాయం జరుగుతుంది, ప్రజలకు కూడా లాభం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ మరి మాకు కామారెడ్డిలో తర్వాత హైదరాబాద్లో మళ్ళీ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం కూడా ఉంది. అయినప్పటికీ మరి ఇంతసేపు ఇంత అద్భుతమైన నిర్మాణం చేసినందుకు సుభాష్ రెడ్డి గారికి వారికి మేమందరం కూడా సంతోషాన్ని అందించాలన్న ఉద్దేశంతో ఇక్కడ గడిపి అందరం మంత్రులను కూడా మళ్ళొక్కసారి అందరి తరపున హృదయపూర్వకమైన అభినందనలు సుభాష్ రెడ్డి గారికి, వారి కుమారుడికి, వారి శ్రీమతికి కూడా తెలియజేస్తూ మీ అందరితో మళ్ళొకసారి కలుసుకుంటానని చెప్పి భవిష్యత్తు తెలియజేస్తూ జై తెలంగాణ. ధన్యవాదాలు. సోదరుడు మిట్టపల్లి సురేందర్ గారికి ఎక్కడున్నవారు వారికి ప్రత్యేకమైన అభినందనలు. అద్భుతమైన పాట రాసినందుకు అద్భుతంగా మరి థ్యాంక్ యూ. అద్భుతంగా మనందరికీ కూడా కొన్ని స్ఫూర్తివంతమైన ఆలోచనలు కలిగించినందుకు వారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. సుభాష్ రెడ్డి బంధువులకి గాంధీ శాంతిదూత అవార్డును బహుకరించాల్సిందిగా గౌరవనీయులు కల్వకుంట్ల లేదు మీరే వీరికే అక్కడికి వెళ్ళు గాంధీ శాంతిదూత అవార్డు వారికి ఇస్తున్నారు. ఇంటర్నేషనల్ అవార్డు అది. ఒకసారి గట్టిగా చెప్పట్లేదు సుభాష్ రెడ్డి దంపతులకి ధన్యవాదాలు తెలియజేస్తూ కేటీఆర్ గారి నేతృత్వంలో వీరికి సన్మానం. అదే రకంగా శ్రీపాల్ రెడ్డి గారు, కమలాకర్ రావు గారు, దామోదర్ రెడ్డి గారు, కుషాల్ గారు, రెస్పెక్టెడ్ ఎమ్మెల్సీస్ రఘుత్తమ్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, మీరు గజమాలతో కేటీఆర్ గారిని, ప్రశాంత్ రెడ్డి గారిని, గోవర్ధన్ గారిని సన్మానం చేయాల్సిందిగా కోరుతూ వేదిక ముందుకు ఆహ్వానిస్తున్నాం.
కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ కార్యక్రమం ఉంటుంది. దయచేసి ఎవరు నిలబడి ఉండొద్దు, అందరూ కూర్చోవాల్సిందిగా కోరుతాం. ఆ తర్వాత ఇంకా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి. మీ పేర్లు వచ్చినాయంటే పిఆర్టీ ఆధ్వర్యం పిఆర్టీ టీఎస్ ఆధ్వర్యంలో వారికి ఆహ్వానం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. తొందరగా కుశాల్జీ. కమలాకర్ రావు గారు, శ్రీపాల్ రెడ్డి గారు, రెస్పెక్టెడ్ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి గారు, రఘుత్తం రెడ్డి గారు, రాష్ట్ర మంత్రులకు, అదే రకంగా పిఆర్టీ ఆధ్వర్యంలో థ్యాంక్ యూ. పిఆర్టీ అంతకంగా డొనేషన్ సంబంధించిన చెక్స్ కేటీఆర్ గారి ద్వారా వారి హెడ్ మాస్టర్కి అందించాల్సిందిగా హెడ్ మాస్టర్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదే రకంగా ఎస్ఎంసీ చైర్మన్ ఈ చెక్ను అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు రాష్ట్ర ప్రభుత్వ శ్రీ గంప గోవర్ధన్ గారి నేతృత్వంలో